అయ్యండి అందరికీ. అంటే నేను శారీస్ కూడా అమ్ముతాను మామూలుగా. శారీస్ డైలీ కంటిన్యూగా తీస్తాం కదా, అందుకని నేను వీడియో పోస్ట్ చేయట్లేదు ఈ శారీస్ది. కానీ వాళ్ళు ఎందుకో చేయాలి అనిపిస్తుంది. అంటే నేను ఒకసారి లైనింగ్లు, ఫాల్లు, ఇంకా మెటీరియల్ స్టిచ్చింగ్ సరిపోని మెటీరియల్ ఏది సీరియల్ సహా నేను కాంప్లెక్స్ హోల్సేల్ రేట్లలో తెచ్చుకుంటాను. ఇలా నెలకు ఒకసారికి, 2 నెలలకు ఒకసారి, మ్యాక్సిమం నెలలోపు ఆ టైంలో ఇంకా శారీస్ కూడా తెచ్చుకుంటాను. ఒకసారి ఇంకొక షాప్ లాగా, ఇంట్లోనే ఒక షాప్ లాగా తీసుకొచ్చుకుంటాను. ఈరోజు కూడా నిన్న ట్రాన్స్పోర్ట్ వేసాను, నిన్న వచ్చినాయి అవి. అంటే డైలీ శారీస్ తాం కదా మేము, ఎప్పుడో నెలకు ఒకసారి తెచ్చుకుంటాం, వేరే రోజులకు ఒకసారి తీసుకొచ్చుకుంటాం కదా. అప్పుడు మనకి ఇంకా ఆ టైంలో ఇంకా డైలీ మనం శారీస్ బిజినెస్ చేసేవాళ్ళం అయితే కంటిన్యూగా పోస్ట్ పెట్టాలి. అందుకని నేను పెట్టను. మ్యాక్సిమం చాలా వరకు శారీస్ తెచ్చినప్పుడు నేను పోస్ట్ పెట్టట్లేదు. కానీ ఎందుకో ఈరోజు తీయాలి అనిపించింది వీడియో. ఇంకా టోటల్ ఇంకా లైనింగ్లు, ఫాల్లు, దారపు కండెలు మొత్తం ఇంకా అక్కడే తెస్తాను. నేను ఇంటి దగ్గర ఏం తీసుకొచ్చుకోను. కాటన్ చీరలు సమ్మర్ టైం కదా, డైలీ వేర్ శారీస్. ఆ బాక్స్ కూడా ఇటు పెట్టుతానుగా. ఇట్లో దీంట్లో ఇంకా అంటే లైనింగ్ పీసులు, దారపు కండెలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడే. బాక్స్ ఏదమ్మా కొంచెం నువ్వు పెడుతున్నా. మా పిల్లలు వచ్చిన కాంచి ఎప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఒకటే గోలండి. ఏమో ఇవన్నీ దీంట్లో నేను చూసినా కొంచెం ఒక టైం పట్టిద్ది. నేను వీడియో తీయడానికి ఓపెన్ చేస్తాను. బాక్స్లోనే ఇంట్లోనే షాపు, టైలరింగ్ షాపు మొత్తం ఉన్నాయి. బట్టల షాపు, టైలర్ వర్క్ ఆల్మోస్ట్. సంబంధించి దారపు కండెలు, ఇంకా టోటల్ మొత్తం దారపు కండెలు కానీ, లేసులు కానీ, ఇంకా ఏది ఇంకా బయటికి పోకుండా పాలిస్టర్ లైనింగ్ శారీస్. అంటే మొన్న తెచ్చిన టైంలో ఇవన్నీ మిగిలిపోయినాయి. కొత్త స్టాక్ మొత్తం సదరాలి మనం. ఇంకా ఏదైనా ఇంకా సరే ఒకసారి నేను కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను, పొద్దుకులు తెచ్చుకోకుండా. ఎందుకంటే పొద్దుకులు తిరగాలంటే ఒకటి కాదు కదా, మనకి చాలా అవసరం అవుతాయి కదా. అలా ఎందుకని ఒక్కసారి గుంటూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను నేను. హాయ్, బాయ్ అండి.